నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయంలో ఉత్సవాలలో భాగంగా ఇవాళ 8వ రోజు. గత 20 ఏళ్ల ప్రోగ్రాంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మనం ఇవాళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరం దగ్గర నుంచి కూడా పురోహితులు వచ్చి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మనం ఇక్కడ ఒక 50 మంది జంటలకి వ్రతం ఆచరించుకునే విధానంగా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రోగ్రాం డిజైన్ చేసి గత 8 రోజులుగా అంగరంగ వైభవంగా ఎలాగైతే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంగణంలో అలాగే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మిత్ర బృందం మొత్తం అందరూ కూడా పెద్దలు, నాయకులు, అదే కాకుండా స్వామివారి ఆశీస్సులతో కూడా ముందుకు వెళ్తున్నాము. ఇవాళ మనకి ముఖ్య అతిథులుగా అతి సత్యనారాయణ గారు అలాగే యాళ్ల ప్రదీప్ గారు కూడా వచ్చారు. రేపు జరగబో ఊంజల సేవకి ఎల్లుండ నిమజ్జనం కార్యక్రమానికి కూడా ఇదే ఉత్సాహంతో మొత్తం కమిటీ వారందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకి అలాగే మా కమిటీ మిత్రులకి, స్థానికులకి, ఇలా సహకరిస్తున్న చుట్టుపక్కల గృహాల వాళ్ళకి అందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. మన వినాయక చవితి, వినాయక నవరాత్రి సందర్భంగా 8వ రోజు భాగంగా ఈ రోజు సత్యనారాయణమూర్తి వ్రతాలు పెట్టామండి. అన్నవరం నుంచి సత్యనారాయణమూర్తిని తీసుకొచ్చి వ్రతాలు చేయించినామండి. పురోహితులు కూడా అన్నవరం పురోహితులు తీసుకొచ్చామండి. ఇంచుమించు మనం 20 దంపతులు అనుకున్నాము, కానీ 50 దంపతులు అయిపోయారు అప్పటికప్పుడే. చాలా చాలా బాగా జరుగుతున్నాయండి. రేపు పొద్దున్న ఆదివారం నాడు 9వ రోజు కార్యక్రమం అండి. సోమవారం నాడు ఊరేగింపు అండి. రేపు సాయంత్రం పల్లకి సేవ ఉందండి. సోమవారం పల్లెంపు సేవ లాస్ట్ కార్యక్రమంతో ముగుస్తుందండి. అలాగే సోమవారం 1 గంటకల్లా ఊరేగింపు ప్రారంభమయ్యి తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామండి. గోదావరి ఉధృత ఎక్కువగా ఉంది కాబట్టి అందరు భక్తులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. Yeah.